మీరు మాట్లాడద్దు, ఎవ్వరు మాట్లాడద్దు, సైలెంట్గా కొద్ది నిమిషాలు. దేవుడు ఎవరి ద్వారా ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. సో పిల్లలు బయటకు లోపలికి తిరగదు నాన్న. మొదటిగా దేవునికి వందనాలు. మరి సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు, మరి సంఘం అందరికీ కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరికీ శుభం తెలియజేస్తున్నాను. దయచేసి మీరు మాట్లాడితే నేను మాట్లాడను, లేకపోతే మీరైనా మాట్లాడండి. మొదటిగా ఆలస్యమైంది, దయచేసి క్షమించండి. మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మనమందరం కూడా దేవుని సన్నిధికి చేరి మరి ఈ శుభ శుక్రవారం దినమున మనం దేవుని ఆరాధించడం మరి నిజంగా ఎంతో సంతోషకరమైన దినం. ఎందుకు అని అంటే గుడ్ ఫ్రైడే మరి దేవుడు చనిపోయిన దినం. మరి శుభం అని ఎట్లా అనుకుంటున్నామని అంటే మరి దినమైతే మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మరి ఆ దినం కొద్దిగా మంచి దినంగా భావించం. ఎందుకు అని అంటే ఒక మనిషి చనిపోతే ఆ దినాన్ని మనం కొద్దిగా బ్యాడ్ డేగానే చూస్తాం. కానీ ఈ దినం మరి శుభ శుక్రవారం దినం అని మరి గుడ్ ఫ్రైడే అని ఎందుకు ప్రత్యేకంగా ప్రపంచ దేశాలన్నీ కూడా అంటున్నాయంటే మరి దీనికి ప్రత్యేకమైనటువంటి దినముగా, ప్రత్యేకమైనటువంటి మరి మరి ఈ సందర్భంగా గుర్తించవచ్చు. ఎందుకంటే ఈ శుభ శుక్రవారం అని నిజంగా దేవుడు మరి మన కొరకు చనిపోయిన దినం, ఆయన ప్రాణాన్ని అర్పించిన దినం, సర్వవాళి మానవాళి కొరకు మన పాపములను తన మరి భుజం మీద వేసుకొని మనమందరం పాపంలో జీవించడం ఆయనకి ఇష్టం లేక మరి పాపంలో పడి మనం మరణం ఆయనకి ఇష్టం లేక మరి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఈ గొప్ప దినం. ఈ దినం కూడా నిజంగా ఒకవేళ మనకు దేవుడు ఈ దినం చనిపోకపోతే మనం నిజంగా ఇంకా పాపంలో ఉండే పరిస్థితి ఉండేదేమో. కాబట్టి మరి ఈ దినాన నిజంగా అందరూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఎంతో మరి చక్కగా జరుపుకుంటున్నారు. ఈ దినం ప్రత్యేకత ఏంటంటే మరి దేవుడైతే నిజంగా ప్రతిదీ కూడా అద్భుతకరమే. ఆయన చేసిన పనులన్నీ కూడా మరి తన జన్మం కూడా ప్రత్యేకంగానే ఉంది, తన మరణం కూడా ప్రత్యేకంగానే ఉంది. ఎందుకంటే
తన జన్మించినప్పుడు కూడా మరి నిజంగా అద్భుతంగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మరి అద్భుతంగా కూడా ఈ దినం మరి ఎంతో బాధను అనుభవించి మన కొరకు, మన పాపముల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి మరి నిజంగా ఆయన చనిపోయినటువంటి దినం. ఆయన చనిపోయినటువంటి దినంగా మనం భావించిన మనం ఏం చేయాలి? నిజంగా ఈ దినం మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. చివరిగా మన కుటుంబంలో ఒక మనిషి చనిపోతే మరి కూర్చుండి తను ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, మరి ఏ విషయాలు మనకు చెప్పి మరి మరణిస్తాడో అని మనం జాగ్రత్తగా అన్ని దినాలు బ్రతికింది ఒక ఎత్తు అయితే చివరి దినంగా చెప్పే దినం ఒక ఎత్తు అవుతుంది. ఆ దినమే ఈ దినం. ఎందుకంటే చివరిగా మరి యేసుక్రీస్తు శిలువపై మాట్లాడినటువంటి 7 మాటలు కూడా చాలా ప్రత్యేకంగా మరి ఉన్నవి. కాబట్టి దాంట్లో నాకు ఇచ్చినటువంటి ఒక మొదటి మాటగా మరి నేనైతే మరి మొదటి మాట, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని దేవుడు చెప్పినటువంటి మొదటి మాట. నిజంగా దీంట్లో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుడు క్షమాపణ అంటే ఇప్పుడు యేసుక్రీస్తును సిలువ వేస్తున్న క్రమంలో భయంకరంగా దేవుణ్ణి హింసిస్తున్న సమయంలో మరి ఆయనను అంటే అది భయంకరమైనటువంటి మరణం, ఎర్రటెండలో మరి దేవుణ్ణి హింసిస్తున్న క్రమం అంటే అది చూస్తే కూడా మనం జీర్ణించుకోలేము. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మరి వారిని క్షమించమని అడుగుతున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మనం కూడా దేవుని బిడ్డలం కనుక మన శత్రువులను మరియు మనకు ఉన్నటువంటి ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళని కూడా క్షమించే మనసు మనకు ఉండాలి. ఎందుకంటే దేవుడు చూపినటువంటి ఆ గొప్ప ప్రేమను బట్టి మనం కూడా ఆయన బిడ్డలం కాబట్టి మనం కూడా క్షమించే మనసు మనకు ఉండాలి. కాబట్టి నిజంగా ఆ దినం మరి ఆయన అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన సిలువను వేసి మరి భయంకరంగా కొరడాలతో కొడుతూ మరి ముళ్ళ కిరీటం పెడుతూ మరి బల్లెం శిలతో మరి పొడుస్తున్న క్రమంలో కూడా దేవా వారు ఏం చేయించున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించమని దేవునికి మొరపెడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా మనం మనుషులం, చిన్న తప్పు చేస్తే లేకుంటే చిన్న మనకు ఎవరైనా అన్యాయం చేస్తే మన మీద ఎదురుపడి దెబ్బ కొడితే దానికి క్షణం ఆలోచన చేస్తాం. ఎప్పుడు ప్రతీకారం తీసుకోవాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు దాన్ని రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాం. కానీ మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు శిలువపై రక్తం కార్చినటువంటి సమయంలో గొప్ప మాటను మనకు పలికించినటువంటి సందర్భం అది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం దయచేసి మన శత్రువులను ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మన సంఘంలో ఉన్న బిడ్డలం మరి ఇరుగు పొరుగు మరి బంధువులను అనుకో ఇంకా ఏదన్నా అనుకో మనం కూడా క్షమించే మనసు మనకు ఉండాలి. ఒకవేళ క్షమించే మనసు మనకు లేకపోతే మనం దేవుని బిడ్డలం అనబడం, మనం ప్రార్థనకు వచ్చి వ్యర్థమే, మరియు మనం ఇన్ని దినాలు దేవుని సన్నిధికి వచ్చింది కూడా వ్యర్థమే. కాబట్టి దేవుడు అంత పెద్ద త్యాగంలో మరి తన ప్రాణాన్ని అర్పించిన సమయంలో, తను హింసిస్తున్నటువంటి సమయంలో కూడా మరి ఎవరైతే కొడుతున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో ఆ బిడ్డలను క్షమించమని అడిగినప్పుడు నిజంగా ఆయన ఎంత గొప్ప మనసో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి ఈ సమయంలో ఈ మాట ద్వారా మనం కూడా దేవుని కుమారులంగా, దేవుని బిడ్డలముగా మరి మనలో కోపం, ద్వేషం ఏమున్నా దయచేసి క్షమించే మనసు, క్షమించే గొప్ప గుణం, క్షమించే ఒక చక్కని ఆలోచన మనకు ఉండాలి. దయచేసి ఈ క్రమంలో ఒకవేళ అది లేకపోతే మాత్రం దయచేసి మరి దేవుని రాకడ అతి సమీపంలో ఉంది కాబట్టి మనం కూడా క్షమించే మనసు మనకు ఉండాలి.
ఒకవేళ క్షమించే మనసు లేకపోతే మరి దేవుడైతే నిజంగా మరి కీడు చేయట మాని మేలు చేయమని చాలా సందర్భాల్లో దేవుడు వాక్యం చెప్పాడు. కాబట్టి దయచేసి ప్రేమైనటువంటి బిడ్డలందరికీ మా సంఘం అందరికీ కూడా మొదటి మాటగా నేను నిజంగా సంతోషపడుతున్నాను. 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అందులో మొదటి మాట కూడా మరి క్షమించే మనసు మనకు ఉండాలని దేవుడు ఈ మాట ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం కూడా మన శత్రువులను ప్రేమిద్దాం, మన రాజుల కొరకు, మన పరిపాలకుల కొరకు మరి ప్రార్థన చేద్దాం. మరి మన సంఘం కొరకు కూడా మనం ప్రార్థన చేసే మనసు మనకు ఉండాలి. కాబట్టి మనమైతే ఒకవేళ ఈ లోపం, ఈ బలహీనత ఒకవేళ మన సంఘంలో ఉన్నట్లయితే ఈ క్షణమే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను క్షమించినట్లు మీ శత్రువులను కూడా మీరు క్షమించమని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డలం కనుక, ఆయన కుమారులం కనుక మనం తప్పకుండా క్షమించే మనసు మనకు ఉండాలి. అట్లుంటేనే మనం దేవుని కుమారులుగా అనబడతాం. మనం ఇన్ని దినాలు చేసిన దానికి మరి జయం దొరుకుతుంది. కాబట్టి ఈ మాటలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మాటను మనం ఆలోచన చేద్దాం. దయచేసి మన శత్రువులు ఉన్నా, మన పగవారున్నా, మన సంఘంలో మరి ఎంతమంది బిడ్డలవుతున్నారో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండి క్షమించే మనసు, క్షమాపణ మరి కోరే మనసు. మొదటిగా క్షమించే మనసు మనకు ఉండాలి, క్షమాపణ అడిగే కోరే మనసు ఉండాలి. మనుషులం కనుక చాలా తప్పిదములు జరుగుతాయి. మనుషుల్లో మరి దేవుడు చక్కగా ఒక చక్కని ఉద్దేశంపై దేవుడు మనల్ని నిర్మించిండు. కానీ మన ఉద్దేశాలన్నీ కూడా మరి పనికిరాని వాటి కొరకు మనం పెడుతూ మరి నిజంగా వ్యర్థమైన వాటి కొరకు పరిగెడుతున్నాం. కాబట్టి దయచేసి మరి సంఘమంతటి కూడా మనం మన శత్రువులను ప్రేమిద్దాం, మన శత్రువులను క్షమిద్దాం. దేవుడు ఇచ్చినటువంటి చక్కని మాటను బట్టి ఈ శుభ శుక్రవారం దినంన, ఆ దినం నిజంగా దేవుడు చనిపోకపోతే ఈ దినం మనం రక్షింపబడేవారము కాదు. మరి తన ఒకానొక కుమారుని కూడా నిజంగా దేవుడు మన కొరకు, మన పాపముల కొరకు మరి శిలువపై రక్తం కార్చి ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. కాబట్టి ఆయన ఎందుకు మన కొరకు చనిపోయినాడంటే మనం పాపంలో పడి, మనం పాపంలో బ్రతుకుతున్నాం, ఇక కూడా పాపంలో ఉండొద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో తన ప్రాణాన్ని అర్పించాడు. అయినప్పటికీ కూడా మనం ఇంకా మన ప్రాణాన్ని ఆయన ప్రాణాన్ని అర్పించినప్పుడు, ఆయన తన జీవితాన్ని త్యాగం చేసినప్పుడు మరి నిజంగా ఆయన గొప్ప త్యాగానికి మనం ఏం చేయాలి? ఇంకా మనం ఒకవేళ పాపంలోనే బ్రతుకుతే మరి ఆయన చనిపోయిన దానికి అర్థం లేదు, ఆయన త్యాగం చేసిన దానికి అర్థం లేదు, ఆయన మన కొరకు రక్తం కాల్చిన దానికి కూడా అర్థం లేదు. కాబట్టి మన పాపంలో నుంచి విడిపించుట కొరకు, మరి పాపంలో నుంచి ఆయన బయటకు తీసుకోవడం కొరకు, మన పరలోక రాజ్యంలో రాజులుగా ఉంచడం కొరకు తను చనిపోయాడు. మనం ఇంకా ఒకవేళ మరి పాపంలోనే బ్రతుకుతే ఆయన చేసిన దానికి కూడా ఫలితం లేదు. కాబట్టి దయచేసి మనం పరిశుద్ధులంగా బ్రతుకుదాం. మరి ఇతరులను క్షమించే మనుషులంగా, ప్రేమించే మనుషులంగా, క్షమించే మంచి మనుషులంగా మనం ఉందాం. ఇచ్చినటువంటి ఈ చక్కని మాటను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు చెప్పబడిన మాట గురించి ప్రార్థన చేసుకుందాం. ఈ మాట నిమిత్తము, ఇంతవరకు మాట్లాడిన మాటల నిమిత్తము అందరి జీవితాల్లో క్షమించే గుణం ఉండాలని దేవుడు మనకు మాట ద్వారా బయటకొచ్చింది. కాబట్టి ఈ మాట కోసం తుడుం పద్మ ప్రార్థిస్తుంది. అయ్యా నా తండ్రి ప్రభా, మరి కలువరి చిలువలో నా తండ్రి పలికిన 7 మాటలు తండ్రి నీకు వందనాలు. ఆ 7 మాటలు ప్రభా అమూల్యమైన ప్రభా నీకు వందనాలయ్యా. 7 మాటల తండ్రి మొదటి మాట తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరెవరు కనుక క్షమించమని చెప్పుకున్నావు. అయ్యా నా తండ్రి ప్రభా వస్త్రంలో తండ్రి మరి చింపి చీట్ల పరముగా ధరించి ప్రభా నీకు వందనాలు. అయ్యా మరి క్షమించిన దేవుడు నాయన మాకు కూడా తండ్రి మా లోపల తండ్రి క్షమించే గుణం ఉన్న తండ్రి దయచేయమని అడుగుతున్న జ్ఞానికి వందనాలు. అయ్యా మా కోసము తండ్రి నాయన కలువరి చిలువలో నాయన
తండ్రి నువ్వు నాయన తడబడిన తండ్రి ప్రభా మా కోసం నాయన ఒక్క చెంత రక్తం లేక అడిపి మా కోసం వచ్చావు తండ్రి నీకు వందనాలు. అయినా నా తండ్రి ప్రభా నీకు నాయన ఈ ప్రేమకు మేము చూపలేకపోతున్నామయ్యా. నా కోసము నాయన నువ్వు చిలువలో నందరి మా భార్యను మోపావయ్యా. కలువరిలో మా కోసం నడిచావు ప్రభా నీకు వందనాలు. అయ్యా అలసట లేకుండా ఉన్నావు తండ్రి. 40 రోజులు నా తండ్రి ప్రభా మా కోసం నిరంతరంగా ఉన్న దేవుడవయ్యా నీకు వందనాలు. అయ్యా నీకు ఏమిచ్చి రుణము తీర్చుకోలేం ప్రభా. అయ్యా ఏమిచ్చినా సరిపోదు నా తండ్రి. అయ్యా కేవలము నా తండ్రి ప్రభా తిరిగి నలిగిన హృదయం ఇచ్చే భాగ్యము దయచేయి అయ్యా నా తండ్రి ప్రభా. మరి 7 మాటలు నా తండ్రి చెప్పిన బిడ్డల ప్రభను తోడుగా ఉండి అలలోపలున్న భయమును నా తండ్రి పిరికితనము తీసివేసి నీ మాటలు చెప్పుకొని సంతోషపరిచే భాగ్యం దయచేస్తావని నాకు ఇచ్చిన ఇంత గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా సంఘం ప్రభా నీ సంఘం ఎదుట నా తండ్రి నిలబడ్డ ప్రతి బిడ్డను ఆయన ప్రతి కుటుంబాన్ని అయ్యా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ శ్రమలలో తండ్రి మాకు ఒక్కటి కూడా కాదు తండ్రి, చెప్పుకునికి తండ్రి మేము నాయన కొంచెం కూడా అర్హతం కాదు నాయన నీకు వందనాలు అయ్యా. మా కోసము నాయన నువ్వు పరిశుద్ధమైన తండ్రి పొరము చేరిన తండ్రి అయ్యా నిత్యుడో ప్రభా నీకు వందనాలు. మరొకసారి నీ సంఖ్యలను జ్ఞాపకం చేసుకోమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వాక్య పఠనం చేయడానికి శివులూరి అశోక్ లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వరకు. లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. రెండవ మాట వాటిదానం చేయడానికి మన యాకోబు అన్న ముందుకొచ్చి వాటిదానం చేస్తారు. దేవుని స్తోత్రములు. మరి సమీక్షణ దైవజనులకు, సంఘానికి, ముఖ్యంగా ఆ దేవాదేవునికి దగ్గరస్తులు చెల్లిస్తూ, మరి నాకు దేవుడు పోయిన సంవత్సరము 3వ మాట ఇచ్చాడు, మరి ఈ సంవత్సరం 2వ మాట నాకు దేవుడు సాయం చేసినందుకు దేవుడికి ఎంతో రుణస్తులున్నాం. కాబట్టి మరి అక్కడ ఆ దేవాదేవుడు మన భూమి ఆకాశం సృష్టించి మనల్ని కూడా తన సంతోషంలో నిర్మించుకొని నిజంగా మన కొరికే మానవులే వచ్చి ఈ లోకంలో 40 సంవత్సరాలు ఈ లోకం నుండి నానా శ్రమలు, హింసలు, కొరలతో పట్టబడి నిజముగా అయితే అక్కడ యేసు ప్రభువును శిలువ
వేయడానికి అక్కడ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు దొంగలు మనం వాక్యంలో చూస్తున్నాం. అయితే వేలబడిన ఆ నేరస్తులను ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అయితే ఆ దేవుడు యేసుప్రభు అని వాళ్ళకు తెలుసు. ఆ నేరస్తులకు దేవుడు లోకరక్షకుడు, లోకాన్ని ప్రేమించిన దేవుడు అని సర్వం ఎరిగిన ఆ నేరస్తులు అక్కడ ఏమైందంటే ఒక దొంగ ఏమంటుంటే, ప్రభువా దేవా నీవు నిన్ను రక్షించుకొని, అది దేవుడికి తెలుసు రక్షించుకుంటాడా రక్షించుకోవడానికి, మన కొరకే పాపం నిమిత్తమే ఈ లోకం వచ్చాడు, పాపం మోసుకొని సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి లేచడానికి, లోకము రక్షించడానికి ఈ లోకంకు వచ్చిండు కాబట్టి యేసుప్రభు తెలియదా ఆయన రక్షించుకోవడానికి. కానీ అక్కడ ఏంటంటే ఇతడు దూషించడం జరిగింది. నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోమన్నప్పుడు ఇంకో దొంగ ఏమంటున్నాడంటే, ఇద్దరు పచ్చడి సుందరు కూడా అదే మాదిరిగా మాట్లాడాడు. ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు. అక్కడ పరిచయం చేస్తుడు, సుంకరు ప్రార్థిస్తుడు. అక్కడ ఈ పరిచయం ఏమంటున్నా అంటే ఈ సుంకరు వలే అని అక్కడ వాక్యం నెరవేరుస్తున్నారు బైబిల్ గ్రంథంలో. అయితే నేను మీకు మనం చేసేది ఏంటంటే ఇక్కడ ప్రభువా భయపడ, అయితే నీవు చదవమ్మా. చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి నీవు చదువు అయితే ఇక్కడ రెండో దొంగ ఆయన దేవుడని తెలుసు, మేము దొంగలమే, పాపత్ములము, నేరస్తులము, నిజంగా ఎన్నో అబద్ధ సాక్షులు, ఎన్నో మోసం పనులు, ఎన్నో పాప జీవితములు ఈ లోకంలో జీవించాము. కానీ మాకు ఇది తగిన శిక్ష, మనకు ఇదైతే తగిన శిక్షనే. కానీ ఏ దేవుడు ఏ నేరం చేయని వాడు ఈయనకు ఇది కాదని ఆ రెండో దొంగ ఇంకో దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అక్కడ మరి ఆ యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, అంటే యేసు ప్రభు చనిపోయి పాతిపెట్టబడి అదృష్టంలో తిరిగి లేచినాక పరలోక రాజ్యం కొరకు ఈ దొంగ ఆలోచన చేసుకున్నాడు. పరలోక రాజ్యంలో దేవుడు ఉంటాడు, నిత్య రాజ్యంలో దేవుడు ఉంటాడు. ఆ పరలోక రాజ్యము నాకుడుగా ఇస్తే ఆ రాజ్యంలో నాకు కొద్దిగా స్థానం ఇస్తాయి దేవాది ఆ యొక్క దొంగ ఆశపడ్డాడు. అప్పుడు చదువు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని, అందుకు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయంగా నీతో చెబుతున్నాను. నేను నిజంగా 40-50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఈ లోకములో దేవుని నమ్ముకొని జీవిస్తూ ఉన్నాం. కానీ ఒక్కటే నిమిషంలో, 1 నిమిషాలలో ఆ దేవుడితో మాట్లాడి ఆయన నిత్య జీవం పొందినట్టు మనము ఇక్కడ వాక్యం చదువుతూ ఉన్నారు. నిజంగా ఎంత గొప్ప ధాన్యత ఆ దొంగ పొందుకున్నాడంటే ఆయన అనుకోలేదు, నేను దేవుడి రాజ్యంలో ఉంటానని అనుకోలేదు అతన్ని సిలువేయక ముందు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఇద్దరు దొంగలను సిలువేసినప్పుడు యేసు ప్రభువును అక్కడ తీసుకుపోయి వేసినప్పుడు అప్పుడు నిజమైన దేవుడు ఈయన, లోకరక్షకుడు, లోకాన్ని ప్రేమించే దేవుడే, నన్ను కూడా ఆ పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక్కడే క్షణములు ఆ దేవుడు నీవు నాతో పరదేశంలో ఉన్నప్పుడు ఎంత మంచి మాట దేవుడు చెప్పిండు నిజంగా. అప్పుడు అతడు పరలోక రాజ్యములు, నిత్య రాజ్యములు ఆ దేవునితో ఉన్నట్టుగా ఇక్కడ వాక్యం చదువుతున్నారు. కాబట్టి నిజంగా ఈ సమీక్షణ మరి మనము కూడా
ఆ దొంగ వలె పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ దొంగలాగా మనం కూడా నిజముగా ఆయన దొంగలే, కానీ అక్కడ తన పాపములొప్పుకొని తన జీవితము దేవునికి సమర్పించుకొని అయ్యా నేను పాపిని అనుకొని తన పశ్చాత్తాపడి బైబిల్ గ్రంథములు ఎందరో నేరం చేసిన వారు, పాపం చేసిన వారు పశ్చాత్తాపడి దేవుని రాజ్యంలో ఉన్నవారు ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క సన్నిధానంలో మనం పశ్చాత్తాపడి మోకాలు నుండి ప్రార్థించి మనమందరం ఆ పరలోక రాజ్యానికి వారసుగా జీవించాలని నేను అందరితో మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించున్నారు. రెండవ మాట నిమిత్తం దేవుడు కూడా మనలో పరదేశంలో ఉంది. దేవుడు మనం ఈరోజు కూడా మనతో కూడా మాట్లాడాడు, ఆయన ఒప్పుకున్నాడు. మరి అదేవిధంగా దేవుడు మనం కూడా పరదేశంలో ఉండడానికి, ఆయన రాజ్యంలో ఉండడానికి మనతో మాట్లాడాడు. దొంగతనంగా దేవుడు కూడా ఈరోజు మనతో కూడా మాట్లాడి వస్తారు. ఆలోచన చేసుకోండి. ఈ రెండవ మాట నిమిత్తము ప్రార్థన, దప్పు సంతోష ప్రార్థన చేయాలి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని వేడుచున్న దొంగతో కూడి మాటలాడెను. వేడుచున్న దొంగతో కూడి అలాగే మూడవ మాట, వాక్య పఠనం చేయడానికి రామగల్ల నిస్సి యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి 27 వరకు. యోహాను సువార్త 19వ అధ్యాయం 25. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియాయు మగ్దలేన మరియాయు యేసు సిలువ యొద్ద నిల్చుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరన నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మనం వాక్యదానం చేయడానికి క్యాస్తి జ్యోతి ప్రశాంత్. అందరికీ వందనాలు. అయితే ఈ మూడో మాట నాది కాదు, ప్రశాంత్ది. తను అర్జెంట్ పనుండి ఊరేదేమో, దయచేసి క్షమించాలి. ఈ మూడో మాట చెప్పడం ఇది నాకు రెండవసారి. 2020లో చెప్పిన మళ్ళీ దేవుడు మరొకసారి అనుకోని వీటికి అవకాశం ఇచ్చాడు. దానికి దేవునికి వందనాలు. ఈ మూడో మాటను అందరూ ఏ విధంగా పోలుస్తారంటే ఆదరణ మాట. అన్ని 7 మాటల్లోకెల్లా ఈ మూడో మాటను ఆదరణ మాటగా మాట్లాడతారు. ప్రసంగించే ప్రతి ఒక్కరు, చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆదరణ మాటగా చెప్తారు. అయితే ఇక్కడ 25వ వచనముల అక్కడ ముగ్గురు మరియలు మనకు కనబడతారు. అయితే బైబిల్లో ముగ్గురు మరియలే ఉన్నారా అంటే కాదు.
సువార్తలలో 4 సువార్తలలో 8 మంది మరియలు మనకు కనబడతారు. వాక్యం పరిపూర్ణంగా చదివితే మనము వెతికితే 8 మరియలు మనకు కనబడతారు. అయితే ఈ 8 మరియలు మనకు కనబడుతున్నారు. అయితే మరియకు అర్థం ఏంటిది? మరియ అనే పేరుకు బైబిల్లో అంత ప్రాధాన్యత దేవుడు ఎందుకు కల్పించిండు? బైబిల్ ప్రకారం చూస్తే బైబిల్లో ఏ పేరు పెట్టినా దానికి అర్థం దేవుడు పెట్టాడు. రాజులు కానీ, ప్రవక్తలు కానీ, న్యాయాధిపతులు కానీ ఏ పేరు పెట్టాలన్నా దానికి అర్థం ఖచ్చితంగా పెట్టారు. అయితే ఈ మరియకున్న అర్థం మనం ఒకసారి గమనిద్దాం. మరియ అనే పేరుకు నక్షత్రం, సముద్రం అని అర్థాలు. ఇవి 2 అర్థాలు మనకు మరియ అనే పేరు కనబడతాయి. అయితే యేసుక్రీస్తు యోహాను ఎందుకు అప్పగించింది మరియకు అంటే, సాధారణంగా పోయిన సంవత్సరం నేను చెప్పిన ఎలా అంటే, కుమారులు తనని లెక్క చేయలేరు, భర్త తనను లెక్క చేయలేరు. కానీ యేసుక్రీస్తు మాత్రము ఎక్కడ వెళ్ళినా తన తల్లిని మాత్రము ప్రేమించాడు. దూరమున్నా దగ్గరున్నా తన తల్లిని ఎక్కడున్నా వెంబడించాడు, ప్రార్థించాడు, దేవునితో మొరపెట్టాడు. మరి ఎందుకు మొరపెట్టాడు అంటే, తను కన్యగా ఉన్నప్పుడు కుమారుని జన్మించింది. అప్పుడు కన్యగా ఉన్నప్పుడు కుమారుని జన్మించినప్పుడు యోసేపు తనను విడనాడడానికి ఉద్దేశించినప్పుడు, తన భర్తని తను కేర్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, తన తల్లిదండ్రులు తన పక్కకున్న వాళ్ళు కూడా తనని వెలివేయాలని ఉద్దేశించినప్పుడు తను పడిన బాధ తన పేరులో ఉన్నది ఏంటిది? సముద్రము. సముద్రము కంటే ఎక్కువ బాధపడింది. సమాజంలో ఉన్నప్పుడు ఎవరైనా వంకర పని చేస్తే మనం ఏ విధంగా బాధ పెడతామో, ఎవరైనా తప్పిదములు చేస్తే గీవెనాన్ని మనం ఎట్లా ఎగతాళి చేస్తామో, అప్పుడున్న సమాజము కూడా మరియను ఆ విధంగానే చూసింది. ఊరి నుంచి వెలివేసే పరిస్థితి మరియకు ఆ సమయంలో కనబడింది. అయితే ఈ సముద్రము అనే పేరు ఎందుకు వచ్చిందంటే, తన పేరుకు అంత దుఃఖాన్ని తన మదిలో నిలుపుకుంది. అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల యేసుక్రీస్తుకు జన్మనిచ్చినప్పుడు, తన గర్భంలో ఉన్నప్పుడు తన సంతోషాన్ని ఎవరితో వ్యక్తపరిచింది? ఎలిజబెత్తో వ్యక్తపరిచింది. సముద్రము కంటే ఎక్కువ సంతోషము, ఆత్మీయమైన సంతోషం. ఎలా అంటే, ఇమ్మానుయేలు అని